ఇక్కడ ఎవరో ముద్దు పెట్టినట్టుంది, నిజం చెప్పు. మేడం ఎవరు ముద్దులు నువ్వు 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 నాకు నువ్వు పెట్టడే ఎక్కువ ముద్దులు అంటే ఇంకోటి పెడతా అంటే వచ్చి సిగ్గుందా అమ్మాయి చేతి ముద్దు పెట్టించుకుంటాం. అమ్మాయి చేత మూతి మీద ముద్దు పెట్టించుకో. హలో ఆల్. సో ఈరోజు మా వైఫ్ పైన ఒక డేంజరస్ ప్రాంక్ చేయబోతున్నాను. ఇట్స్ కాల్డ్ లవ్ బైట్ అనమాట. సో నేను దీంతో ఇక్కడ నెక్ పైన మార్క్ చేసుకొని వెళ్తాను. ఇంటికి వెళ్తాను. చూద్దాం మా వైఫ్ ఎలా రియాక్ట్ అవుతుందో. అమ్మ కొట్టకుండా ఉంటే చాలా రాబోయ్, చాలా గట్టి కొడుతుంది అది. సో ఇది చాలా డేంజరస్ ఎందుకంటే సిల్లి చిన్న చిన్న వాటికి గట్టి కొడుతుంది అది. ఇలాంటిది ఎవరో అమ్మాయినికు ఎవరో అమ్మాయితో ఫీజు పెట్టించుకున్నాం లైక్ ఇలాంటి వేషాలు వేస్తే చంపేస్తుంది అది నాకు తెలిసి. సో నేనైతే దీంతో మార్క్ చేసుకుంటా. ఇక్కడ నాకు కొంచెం కంఫర్ట్ లేదు, నేను ట్రై చేస్తా. ఫస్ట్ హ్యాండ్కి వేసుకొని పెట్టుకుంటాను, ట్రై చేస్తా. ఇలా అయితే ఈజీగా పడిపోద్ది, ఎగ్జాక్ట్గా అలానే వస్తుంది. ఎస్, ఇదిగోండి చూడండి, నేను దీన్ని ఇక్కడ అప్లై చేస్తా. ఒకవేళ సరిగ్గా కనబడకపోతే మళ్ళీ వేసుకుంటా ఇంటి దగ్గరికి వెళ్ళి. ఒకవేళ కనబడకపోతే కనిపిస్తుందో, లైట్గా కనిపిస్తున్నట్టుంది. నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఇంట్లోకి వెళ్ళి మా వైఫ్కి ఒకవేళ పడుకుని ఉంటే మళ్ళీ ఇక్కడ మార్క్ కనబడకపోతే, నాకు ఇక్కడ చీకట్లు ఏం కనబడట్లేదు. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తాను. ఇది ఇక్కడ కనబడకపోతే మళ్ళీ వేసుకుంటాం. ఓకే, మనం వెళ్దాం పైకి అయితే. ఓకే, మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు చూడండి. ఓకే బాయ్, పైకి వెళ్దాం మనం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కెమెరాను హైడ్ చేశాను. సో ఇక్కడ నుంచి వీడియో ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్గా అక్కడ పెడితే ఇలా వస్తుంది. సో ఇప్పుడంతా యాక్ట్ చేసి ఈ సోఫా దగ్గరనే మోస్ట్లీ ఇక్కడే యాక్ట్ చేస్తాను. బెడ్రూమ్లో అయితే పిల్లలకి డిస్టర్బెన్స్ అవుతుంది, పిల్లలు వేస్తే వీడియో అవ్వదు. సో అందుకే కొంచెం అడ్జస్ట్ కండి, హాల్లోనే ఇస్తున్నా. సో చూద్దాం మా వైఫ్ ఎలా రియాక్ట్ అవుతుందో. సో మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. బాయ్. నీళ్ళు పెట్టాలి. తాగుతూ ఉండి నేను పెడుతూ ఉంటాను. అది అక్కడ పడితే అక్కడే పెడుతుంది. ఈ బాటిల్ అయిపోయింది. పెట్టు అన్నా, పెట్టు బాబాయ్. అసలు ఇల్లు క్లీన్ చేసిన కాళ్ళకి ఎట్లా మట్టి అంటుతుందో చూడు, దగ్గర ఉంది. ఏంటి చాయ్ పెడుతున్నావా? చాయ్ గరం పెట్టిన తర్వాత చాయ్ వేడి తీసుకున్నా. ఆల్రెడీ వేడి పెట్టి పెట్టిన మరుగుతుంది చాయ్. వేడి ఇంకెందుకు పోలు గింత లేట్ వస్తున్నావు? నిద్ర మొత్తం ఖరాబ్ చేస్తున్నా. ఈ పిల్లలు అవసరమా ఈవినింగ్ క్లాసులో? అవసరం. ఏం తింటావా? మట్టి తింటావా? మట్టి ఎట్లా తింటారు? మరి తింటావా చెప్పు. మరి నిద్ర అంతా వేస్ట్ చేసినావు. ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నా. మనిషి కూర్చున్నా కదా ఇక్కడనే ఫోన్ చూసుకుంటున్నా. బావా ఇక్కడ ఏంటి బావా రెడ్గా ఉంది మెడ మీద? లేదు, రెడ్గా ఉంది చూడు. అగో ఉంది, అగో రెడ్గా ఉంది. నాకు అలా అనిపిస్తుంది పడుకునేసినందుకు. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. డోర్ దాకా
లిఫ్ట్ దొరికితే రెడ్ అవుద్దా? డోర్లు గీర్లు తాకితే రెడ్ కాకుండా ఇంకేమవుతుంది? తెల్ల అవుతుందా? నిజం చెప్పు, ఇంకేంటి అదే మరి డోర్ తాకింది. నిజం చెప్పు, ఏంటి నిజం చెప్పాలి? నిజం చెప్పు. డోర్ తాకి- ఇక్కడ ఎవరో ముద్దు పెట్టినట్టుంది, నిజం చెప్పు. మేడమే ఎవరు ముడ్డులు నువ్వు 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 నాకు నువ్వు పెట్టడే ఎక్కువ ముద్దులు అంటే ఇంకోటి పెడతా అంటే వచ్చి మరి ఇక్కడ లిఫ్ట్ ఎట్లా అందుకుంది? చెప్పాను కదా లిఫ్ట్ డోర్ తాకింది. ముద్దు ఇచ్చారు ఇక్కడ. ముద్దు కాదు అది. పెద్ద సింబల్ పడ్డది. ఏం లేదు ఆ? ఎందుకు తుడుస్తున్నావు? ఎందుకు తుడుస్తున్నావు? ఎందుకు తుడుస్తున్నావు? ఎందుకు తుడుస్తున్నావు? ఎందుకు తుడుస్తున్నావు? ఎందుకు తుడుస్తున్నావు? అరే ఆగు, అదేంటి ఫస్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి కదా అదేంటో. ఎలా? ఆగు ఫస్ట్ నాకు ఆడ నొప్పి లిఫ్ట్ తగిలింది. అవునా? ఫస్ట్ నువ్వు తెలుసుకో, ఊకే కథలు పడకు. సరే, ఒకసారి నేను చూస్తాను దెబ్బ తాకిందో. దెబ్బ తాకితే గట్టిగా అవుతుందని నాకు తెలుసు. ఆగు, ఆగు. సరే ఒకసారి చూస్తాను. నా చేతులు పట్టుకోకుండా కూడా చూడొచ్చు. సరే. ఇట్లా ఇట్లా గట్ల ఏడలేదు గట్ల అట్లా ఆగు చెప్పేది కొట్టండి. నాకు నొత్తులు ఫస్ట్ చెప్తున్నా చంపుతా నెత్తున్నా అనుకో. ఆగు ఇదిగో ఇక్కడ ఉంది. ఆగు, అరే నువ్వు చేతులు వదిలేను నా వేరే ప్రామిస్ నువ్వు కొట్టను. ఇది ఇక్కడ ఉందా? చూసావా ముద్ద ఎట్టింది ఉంది అక్కడ. ముద్దులు విద్దులు లిఫ్ట్ డోర్ తాకింది. నేనేమో ఇంట్లో ఉంటే నువ్వు బయటకి ఇట్లా కట్టలు పడుతున్నావు. కాలు చూడు, ఒక లైట్ వేసుకుని చూడు. ఫోటో తీసిన మెడ మీద చూడు, సైడ్ చూడు, జూమ్ చేసుకుని చూడు కెమెరా. నాకు అర్థం కాదు ఒకటి అడుగుతా చెప్పు. ఎంత నల్ల ఉన్నది కనిపిస్తలేదు, నీకు ఎట్లా కనిపిస్తుంది? కనిపించట్లేదా? కనిపించట్లేదా? మరి మెడ మీద కనిపించట్లేదా? కనిపించట్లేదు. చూడు, నేను అడిగిన నేను ఇంట్లో ఉంటే నువ్వు బయట నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, సపరేట్గా ఉన్నావు. నువ్వు కావాల్సుకున్నావు నీకు నువ్వు షాపింగ్లకి పిల్లలకి నా దగ్గర డబ్బులు లేవు చెప్తున్నాను. నువ్వు ఇవన్నీ వేసి నా దగ్గర డబ్బులు గుంజాలని చూడకు. నేను ఇంట్లో ఉంటే నువ్వు బయట ఇట్లా కథలు పడేస్తున్నావు. ఏం పడది? ఏంటి పడ్డా? ఆ మెడ మీద ఎవరికి తెలియకుంటు ఆ ముద్దులు ఏం కాదే నీకు. అది లిప్స్టిక్. చెప్తా గమ్మునుండా చెప్తున్నా అవి నువ్వు తప్పు కాదు. ఏంటి ఇదేంటంటే ఒక గేమ్ ఉంటుంది, ఫన్నీ గేమ్ అని. బాగుంటుంది గేమ్, బాగుంటుంది. మా ఫ్రెండ్ గాడు అనుమతికి లిఫ్ట్కి వేసుకొని ముద్దులు ఇస్తాడు. ఎవరమ్మా నీ ఫ్రెండ్? అందగాడు? అందగాడు అని కాదు, అంటే ఏదన్నా ఇప్పుడు ఏదన్నా గేమ్ ఆడతాం కదా, దాంట్లో ఓడిపోతే ఆపోజిట్ వాళ్ళు అట్లా చేయమంటారు అనమాట. ఇప్పుడు నేను ఓడిపోతే నేను ఇవ్వాలి, ఓకేనా? ఆడకపోతే ఆడిస్తాడు అట్లా అనమాట. అట్లా ఆడు ఓడిపోయింది కాబట్టి ఆడికి పనిష్మెంట్ వచ్చింది కాబట్టి ఆడు వచ్చి ఇలా ముందు ఇచ్చిండు లిఫ్టిక్ రాసుకొని. అదే గేమ్, అదే గేమ్. కావలిస్తే 2-3 రోజుల తర్వాత వాళ్ళు యూట్యూబ్లో వదులుతారు వీడియో, చూసుకో. అప్పుడు నేను వెయిట్ చేయలేను. ఏంటి మరి నా చెప్తా ఏదో నేను చూపిస్తాను. ఇప్పుడు నిజం చెప్పకపోతే మా ఫ్రెండ్ చెప్పాను కదా, మా ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్కి సిగ్గు లేదా? నీ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్కి ఆడు మొగోడు అయ్యి నీకు ముద్దడుతాను. నేను మొగాడు అన్నాను, ఇప్పుడు నా ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ అన్నా అంతే. ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ అమ్మాయి అమ్మాయి ముద్దెట్టింది. అమ్మాయిగా నాదంతా ఉత్త జోకులు. నువ్వు నా నెత్తిన వస్తుంది దగ్గర రా చెప్తున్నావు. జోకు లెక్క ఉంది. నేనేమో ఇంట్లో ఉంటే ఇంత పని చేసుకుంటూ ఉంటే నువ్వు బయట కుంగేసి వస్తావు. నాకు నెత్తిన వస్తుంది, నెత్తి మీద ఒకటి సస్తా ఉన్నది. ఎట్లా ఏంటి షర్ట్ ఇది నాకు నచ్చింది, ఇది ఇగో ఇగో చిరిగిపోతుంది చెప్పేది. అరే నిజమేంటి చెప్పండి, గేమ్ అని. ఏం గేమ్? సిగ్గుందా? అమ్మాయి చేతి ముద్ద తెచ్చుకుంటావు. అమ్మాయి చేత మూతి మీద ముద్దు పెట్టించుకో. మెడపై పెట్టుకోవచ్చు, మెడపై పెట్టుకోవచ్చు. ఏం కాదు, చేతులు అడ్డ పెట్టకపోతే నువ్వు కొడితే చేతులు అడ్డ పెట్టకపోతే కాళ్ళు అడ్డ పెట్టరా. ఇగో చిరిగిపోతుంది చెట్టు చిరిగిపోతుంది. ఆగే నాకు ఓపిక లేదు, పని లేకపోవచ్చు. ఇద్దరు మొక్కలు కాదు, నువ్వు ఇచ్చిన చాయ్ కూడా అయిపోతుంది, అప్పుడే కొడుతూ చాయ్ తాగాల్సిన అవసరం లేదు.
అరే మా ఆగురా అరే అరే బాబా ఆగురా అరే ఆగురా నెత్తి మొన్న కూడా జుట్టు వాకి నువ్వు కొడతాను చెప్పేసి దాన్ని పెట్టాలి ఇప్పుడు ఇదే ముద్దు మీ చెల్లిస్తే నువ్వు సపడాకుంటావు అంటున్నావు మీ చెల్లిస్తే మీ చెల్లె కానీ సపడాకుంటా ఉన్నావు అది మస్తు డస్ట్ నాకు ఫస్ట్ నువ్వు చెప్పి రాడు నేను ఉండేది మళ్ళీ అంతంత మాత్రం అంటే నువ్వు మొక్కల మీద తాళమే కొడుతున్నావు బుర్ర వస్తుంది అక్కడ కూర్చో కాసేపు నేను మాట్లాడతా ఆగు అది గేమ్ అని చెప్పిన ఏం లేవు సరే ఓకే ఫోన్ వదిలే ఒకవేళ ఇదే ముద్దు నేను చెల్లె పెడుతుంటావు ఊకుంటా సపోర్ట్ గమ్మున ఉంటావు కదా ఉన్నావు మా చెల్లె అని చెప్పి సపోర్ట్ ఉండవు ఉన్నావు మీ చెల్లెలు అయితే మీ చెల్లెలు అయితే అంటున్నావు ఒకవేళ అయితే మీ చెల్లెలు అయితే ఊకుంటా ఉంటావు మా చెల్లేదో లేపో చిన్న పిల్ల అని చెప్పేసి లైక్ తీసుకుంటావు తీసుకో అదే వేరే పిల్ల అయ్యేసరికి కోపం వస్తుంది కానీ అంటే వేరే అమ్మాయి నువ్వు పెట్టొచ్చు మీ చెల్లెలు పెట్టొచ్చు కదా నువ్వు పెట్టొచ్చు మీ చెల్లెలు పెట్టొచ్చు మీ తమ్ముడు గారు కూడా పెట్టొచ్చు వేరే వాళ్ళు పెట్టొద్దు అంటున్నాను నీకు అంటున్నా వేరే వాళ్ళు పెట్టొద్దా దగ్గర తిరగొచ్చు నేను ఎవరు ఎదుర్కోను మేడం ముద్దెట్టించుకుని వచ్చావు కదా పెట్టించుకోవాల్సి మూతమే పెట్టించుకుంటాడు మేడమే పట్టించుకుంటాడు అది చెప్పారా గేమ్ అది గేమ్ అది గేమ్ అది గేమే చెప్పేది నీకు ఏడుస్తున్నావు నువ్వు డిఫరెంట్గా ఏడుస్తావు తేజు నువ్వు ఏడిస్తే కళ్ళకి చీలే రావు అసలు నువ్వేం మంచివో ఏమో ఏరు ఒకసారి ఏడుస్తున్నావు నిజం ఇవి పెట్టించుకొని వస్తే ఇంతే కోపం వస్తుంది ఇంతే అంత కోపం ఎవరు చెప్పారు నీకు ఇంతే కోపం వస్తుంది అంత కోపం చచ్చిపోతావు నువ్వు మొగం పేరు అవుతారు యాసిడ్ వస్తా కలిపోద్ది పక్క అంతా కలిపోద్ది ఇంకా ప్లాస్టిక్ సర్జరీ వేయించుకున్న తర్వాత ఇంకా మూతి మీద కుత్తే 2 పెదాలు బాణం పెదలు ఉన్నాయి కదా అవి చెప్పేది నువ్వు బాణం పెదలు ఉన్నాయి కదా బుద్ధి తెప్ప పిచ్చర్ అయిపోతాయి అబ్బా అంత సీన్ నీ ఎడి మోదం నువ్వే దూక్షినావు ఇందాక నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య దీంతో పళ్ళపోతున్నాను భయ్య రామచంద్ర ప్రభు ఎవడరా బండి నేనేమో ఇంట్లో ఉంటే నువ్వేమో బయట తిరిగేసి చాయ్ కలుపుతా చాయ్ అది పెట్టిస్తాం అది పెట్టిస్తాం అక్కడ షర్ట్ చింపేస్తా ఎంత ఏడిపోస్తున్నాను నేను చెప్పేది నీ ఇష్టం వస్తుందని నువ్వు చేస్తావు గట్టిగా నాకు అవసరం లేదు నేను వెళ్ళిపోతాను మా ఇంటికి నన్ను పంపించే నిన్ను పెళ్ళి చేసుకున్న పాపానికి నాకు చెప్తే నేను కొట్టుకోవాలి అయ్యాను నేనేమో ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంటే నువ్వేమో అడ్డమైన దాని దగ్గరికి వెళ్ళి తిరిగేసి వస్తున్నావు నువ్వు అడ్డమైన దాని దగ్గరికి వెళ్ళి తిరిగేసి వస్తావు నువ్వు ఇంట్లో కుక్క లెక్క పని చేసుకుంటుంటేనే గేమ్ అది గేమ్ ఏం గేము ఫన్నీ గేమ్ ఏంటి ఫన్నీ గేమ్ దానికన్నా సిగ్గు నాకు ముద్దు పెట్టడానికి గేమ్ అది వాళ్ళు కూడా అట్లా ఏంది పోలు గేమ్ అది హలో మేడం హలో పొలవారింది లవ్ యూ బచ్చయ్ ఇప్పుడు ఏమైంది తేజు హలో
చూడు ఓ ఇగో చూడు ఏడు ఓ గుంచుకోండు పెదవులు చూడు లబ్బర్లా కెట్టురై ఏడో చెప్తున్నా ఇగో చూడు ఇగో ఇటు చూడు ఇగో چشمشه آیلاینر రేపు నీ కోతులకి యాడ్ చేయరా అది కాదు ఫన్నీ కోసం వేసాను కానీ నువ్వు ఆ ఫన్నీ దాన్ని కూడా నువ్వు ఎట్లా చేస్తున్నావు మరి ఇట్లా రాస్తారు ఫన్నీ నేను రాయగా నీకు ఫన్నీ నేను నీకు లేనా ఫన్నీ నేను రాయకూడదు నీకు నువ్వు రాయకూడదు నాకు గిట్లా వేసావు ఆ పౌలు పండు కోతి లెక్క మంచిగా ఉన్నావా అక్కడ ఎగురు ఒకసారి ఎక్కువసేపు నా ఇజ్జత్ మొత్తం చేస్తావు నువ్వు ఏడమంటే ఎందుకు ఏడవలే అప్పటి నుంచి ఏడమన్నానా లేదా నేను నీకు ఏడమన్నానా లేదా నేను నీకు కోతి మగన్నానా మంచిగా ఉన్నావు ఎప్పుడు నువ్వు నా మీద ఫ్రాంక్ చేస్తావు కదా నెక్స్ట్ టైం నీ చుక్కలు బుత్త వచ్చా పోసుకోవాలి చెడ్డి మొత్తం నడిచిపోవాలి నీ దత్తలోని అట్లా అయితే చూడు చూడాలి చేస్తా నీ హెల్ప్ తీసుకొని ఎవరొకరి హెల్ప్ తీసుకుంటా ఎవరిదైనా హెల్ప్ తీసుకుని వీడియో చేస్తా అప్పుడు చెప్తాను నీకు గంట పైన పెడతా అపోల్కి మీద ఆడైతేనే తెలియదు నీకు లేకుంటే తెలిసిపోతుంది కానీ పోతున్నా కనుక మంచిగా ఫోటో ఇవ్వగలమా ఫోటో ఇద్దాం మేము కోతిలా ఉంటాం